ఇక్కడ ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రజలకు నేను మళ్ళీ కూడా ఒకటి చెప్తున్నా, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఓడిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం పడిపోదు. వాళ్ళకు ఉండాల్సినటువంటి 65 మంది ప్లస్ ఒక కమ్యూనిస్టు 66 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకు నిక్షేపంగా అట్టనే ఉన్నారు. వాళ్ళకి అంత పకడ్బందీగా ఉన్నది. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సింది కేవలం 60 మందే. ఇంకా కూడా 6 ఎక్సిసే ఉన్నారు. ప్రభుత్వానికి ఏ డోకా లేదు. మళ్ళా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉంటారు, రేవంత్ రెడ్డి గారే సీఎంగా కొనసాగుతారు, వారి మాటనే చెల్లుతుంది, ఆయనదే నడుస్తుంది. కానీ ఏమవుతుంది అప్పుడు? రేవంత్ రెడ్డి గారు కడుపులో భయం వస్తుంది. మనము గనక ఈ 10 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే ప్రజలు భయం వస్తుంది. అరే మనము ఇయ్యలేదు కాబట్టి జనం తిరగబడ్డారు, 2 సార్లు మనం అబద్ధాలు చెప్పినా నమ్మిర్రు, ఒకసారి ఏమో హామీల పేరుతో చెప్తే నమ్మిర్రు, ఓట్లు వేసిర్రు, ప్రభుత్వాన్ని ఇచ్చిర్రు, ఇంకొకసారి ఏమో ఎంపీలకు సరేపటి ఒక్కసారి ఇద్దామని చెప్పేసి చేసిర్రు, ఒక 8 మందిని ఇచ్చిర్రు. మళ్ళా అదే 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ కర్ర కాల్చి వాత పెట్టిర్రు అని చెప్పేసి కడుపులో భయం పెట్టుకొని వాళ్ళ దోపిడి తగ్గించుకొని ఈ హైడ్రాన్ దుకాణాన్ని బంద్ పెట్టి అప్పుడేం చేస్తారు? పేదలకు సంక్షేమాన్ని అందిస్తారు, రైతులకు రైతు భరోసా అందిస్తారు, రైతులకు రుణమాఫీ మిగిలిపోయినాయి అన్ని చేస్తారు. నీకు ఫ్రీ కరెంట్ 200 యూనిట్లు పక్కడ్బందీగా ప్రతి ఇంటికి వస్తుంది. అప్పుడు నీకు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు వస్తుంది. ప్రతి ఇంటికి వచ్చి మహిళలకు 2500 రూపాయలు వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం నెరవేర్చే ప్రయత్నం చేస్తారు. ఏది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓడిపోతే, ఒకవేళ గెలిస్తే మాత్రం ఇవన్నీ ఏం చేయకపోయినా గెలిచినాం కదా అని చెప్పేసి మొత్తానికి వచ్చే కూడా బంద్ పెడతారు. ఒకవేళ ఓడిపోతే మాత్రం కడుపులో భయం పెట్టుకుంటారు. ఇప్పుడు ఇక్కడ మధ్యలో నడుస్తారు, ఆకాశంలో గాలి నడుస్తారు కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు కూడా. అప్పుడేం చేస్తావో మన గాలే కాదు నడవాల్సింది, మన నేల మీద నడవాలి. జనమంతా ఏడ నడుస్తారో మనం కూడా గాడిని నడవాలి. జనం ఇవాళ మనకు కర్ర కాల్చి వాత పెట్టారు కాబట్టి మనము ఈ ప్రయత్నం చెయ్యాలి అన్నటువంటి విధంగా వాళ్ళు ఆలోచన చేసి కొంత దిగి వస్తారు. కిందికి దిగి వచ్చి అప్పుడు ప్రజలకు ప్రజా ప్రయోజనమైనటువంటి ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించగలుగుతారు. అది కనుక అది ప్రజల చైతన్యం, ఆయన ఓటుకున్నటువంటి పవర్. సో కాబట్టి మనం చేయాల్సింది ఏంది? ఈ 10 నియోజకవర్గాలలో ఎవరికి బుద్ధి చెప్పాలన్నా వాడికి బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు బరాబర్గా ప్రభుత్వాన్ని ప్రజలు నడిపిస్తారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు నడిపించేది, బిడా నువ్వు ఎగురుతున్నావు, దుంకుతున్నావు, ఇగో నీకు ఈ రకంగా మేము కర్ర కాల్చి వాత పెట్టాం, చల్ నువ్వు నడువు ఇట్లా అని చెప్పేసి మనం నడిపించినట్టు అవుతుంది ప్రజలు. అప్పుడు ఇది ప్రజాపాలన అవుతుంది, అప్పుడు ఇది ప్రజారంజక పాలన అవుతుంది. అంతేగాని రేవంత్ రెడ్డి గారికే మళ్ళీ ఓటేసి రేవంత్ రెడ్డినే గెలిపించి కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తే నియంతకు నియంత డబల్ నియంత లెక్క పరిపాలన అవుతుంది. ఏది కావాలనేది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి, ఏ రకంగా కావాలనేది అది చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఓడింది. ఇప్పుడు ఇందులో కూడా చాలా రకాలుగా ఉంటుంది తెలుసా? ఇప్పుడు ఈ రాజకీయం కూడా చాలా రకాలుగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ఏం కాదు, బీజేపీని గెలిపించాలనే ప్రయత్నాలు కూడా ఉంటాయి కొన్ని చోట్ల. ఇది రేవంత్ రెడ్డి గారు కూడా స్వయంగా చేస్తారు. ఇప్పుడు మోడీ, రేవంత్ రెడ్డి అంతా మిలాఖత్ వ్యవహారం నడుస్తూనే ఉన్నది. సో ఇది కూడా గమనించుకోవాలి, ఇది కూడా మైండ్లో పెట్టుకోవాలి, దీన్ని కూడా అది చేసుకోవాలి. ఇంకా